సో ఇప్పుడు ఇది ఫోర్డ్లో ఏం మోడల్ అండి? ఫోర్డ్ వచ్చేసి ఈకో స్పోర్ట్ వెహికల్ సార్ ఇది. ఇందులో మా దగ్గర 2013 మోడల్ నుంచి 2019 మోడల్ వరకు కూడా ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ అయితే కార్స్ అవైలబుల్ ఉన్నాయండి. 19 వరకు ఉన్నాయి. ఇందులో సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. 19 మోడల్ సన్ రూఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అరౌండ్ మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది వెహికల్ కూడా. మనకి ఏంటంటే ఇది 2014 మోడల్ డీజిల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడి దాదాపుగా ప్రైస్ పరంగా చూసుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా ఒక 4,30,000 నుంచి 4,50,000 అండి. కస్టమర్తో మాట్లాడచ్చు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లరే ఉంటుంది. మీరు కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ మాట్లాడించడం జరుగుతుంది. అరౌండ్ 430, 440 ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సో ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సార్. ఫోర్డ్ అంటేనే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది కూడా టాటా వెహికల్ కానీ వోక్స్ వ్యాగన్ కానీ ఇవన్నీ కూడా సేఫ్టీ పరంగా బాగుంటుంది వెహికల్. చాలా మంది అనుకుంటుంటారు కానీ ఫోర్డ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మనకు అంటే స్పేర్ పార్ట్స్ అంటే నువ్వు దేనికైనా తగిలిస్తేనే దాని స్పేర్ పార్ట్ కాస్ట్ ఉంటుంది తప్ప మీరు యాక్సిడెంట్ చేయకుండా మంచిగా టైం టు టైం సర్వీస్ చేసుకుంటే పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. మెయిన్గా చెప్పాలంటే ఫోర్డ్ వెహికల్స్ మంచి మైలేజ్ కూడా బాగా ఇస్తాయండి. ఫిట్నెస్ అంతా బాగానే ఉంది. బాగుందండి. 2014 అంటే మీకు అరౌండ్ 3 years దాకా మీకు ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఫిట్నెస్ చేస్తే మనకు 5 years అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వోక్స్ వ్యాగన్లో పోలో ఒకటి వెంట ఒకటి ఎక్కువ సేల్ వాల్యూ కూడా బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఇదేం మోడల్, ఏ ఇయర్ మోడల్? మన దగ్గర వోక్స్ వ్యాగన్ ఏంటంటే పర్టికులర్గా పోలో ఉంది, వెంటో ఉంది, టైగోన్ ఉంది, టిగోన్ కూడా ఉంది మన దగ్గర. ఇంకా పెద్ద అన్ని వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఈ వెహికల్ ఏంటంటే 2017 మోడల్ సార్. 2017 మోడల్ వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కూడా హైలైన్ టాప్ ఎండ్ వెహికల్. టాప్ ఎండ్ లో ఆటోమేటిక్ వెహికల్ 2017 మోడల్. ఏంటంటే స్పీడ్ మనకు బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు హైవేలో అయితే దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సార్. వెహికల్ మనకి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. వెంటో కాబట్టి మనకు వోక్స్ వ్యాగన్ పోలోలో కాకుండా డిక్కీ స్పేస్ అది హ్యాచ్ బ్యాక్ కిందకి వస్తుంది. సెడాన్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ హైలైన్ అండి. హైలైన్ అంటే టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. టాప్ ఎండ్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ అనేది, ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ అనమాట. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. మీరు తీసుకొని డైరెక్ట్ గా పెట్రోల్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాంటి కండిషన్ మెయింటైన్ చేస్తారు కస్టమర్. ఎలాంటి ఇష్యూ లేదు. డైరెక్ట్ మీకు సర్వీస్ కూడా అవసరం లేదండి. రీసెంట్ గా సర్వీస్ కూడా డన్ అయిపోయింది వెహికల్ కూడా. మనకు 2017 మోడల్ ఆటోమేటిక్ కాబట్టి టాప్ ఎండ్. మనకు సెడాన్ వెహికల్ ఎవరైతే అరౌండ్ 5 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ వెహికల్ నేను సజెస్ట్ చేస్తానండి. సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. వెహికల్ కూడా వెల్ మెయింటైన్ వెహికల్ అరౌండ్ 5 lakhs రేంజ్ లో ఉంటుందండి. 550 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ 4,82,000 నుంచి 5 lakhs మధ్యలో మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. 5 lakhs లోపే ఒక సెడాన్ వెహికల్ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఆటోమేటిక్ 17 మోడల్ అండి. సో నాగేశ్వర రెడ్డి గారు ఇదేంటి, ఏం మోడల్? ఇది వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ అండి. మా దగ్గర 6-7 కార్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ అంటే డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి. ఈ వెహికల్ 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. దీంట్లో ఆటోమేటిక్ లో పెట్రోల్ ఉంటాయి మోస్ట్లీ. పెట్రోల్ ఆటోమేటిక్ అండి. జీటీ వేరియంట్ అనమాట. హైలైన్ ఇందులో టోటల్ టాప్ ఎండ్ వెహికల్ కింద వస్తుంది. చాలా మంది కస్టమర్లు ఏంటంటే సేఫ్టీ వైజ్ గా ఉండాలి, మనకు బాడీ బిల్డ్ స్ట్రాంగ్ ఉండాలి, వెహికల్ కూడా కొంచెం అఫిషియల్గా ఉండాలనుకున్న వాళ్ళకైతే వోక్స్ వ్యాగన్ పోలో అయితే మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ఆటోమేటిక్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇదైతే కన్నా మనకు 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 480 to 5 lakhs అండి. 4,80,000 లేదా 4,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఆల్ వెహికల్స్ ఇక్కడ సర్టిఫైడ్ ఉంటాయండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం చెక్ చేసిన తర్వాతనే మనం సేల్కి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఇంకా ఏవే బడ్జెట్లో ఎంత బడ్జెట్లో ఉన్నాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇదేంటి, ఇది కూడా నిస్సాన్ మైక్రాన్ అండి. ఇందాక మనం డీజిల్ గురించి మాట్లాడినాము. అది వచ్చేసి 2013 మోడల్. అది 2013 డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి 12 మోడల్ పెట్రోల్ మాన్యువల్. ఇంకా మీకు 1.5 year వరకు ఫిట్నెస్ వ్యాలిడిటీ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇంకా ఆలోచించారు, ఫిట్నెస్ అనేది ఈజీగా అయిపోతుంది. డీజిల్ అన్న కొంచెం ఆలోచిస్తారు, కానీ పెట్రోల్ వెహికల్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. 5 years ఎక్స్టెండ్ అవుతుంది. 1.5 year తర్వాత మళ్ళీ ఫిట్నెస్ చేయించుకుంటే 5 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇమీడియట్ అవసరం లేదు. 1.5 year వరకు వ్యాలిడిటీ ఉంది దీనికి. ఇంకా తర్వాత ఫిట్నెస్ చేస్తే కన్నా మనకు 5 years ఎక్స్టెండ్ అవుతుంది. మనకు చూసుకుంటే ఆల్టోలే 1 lakh చేంజ్ చెప్తున్నారు మార్కెట్లో చూసుకుంటే. సో నిసాన్ మైక్రా అనేది మనకు లాంగ్ జర్నీకి ఎక్కడైనా సరే, విజయవాడ మీకు ఎక్కడ లాంగ్ వెళ్ళాలనుకున్నా కూడా 1.2 cc ఇంజన్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. లాంగ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రోడ్ గ్రిప్ కూడా బాగుంటుందండి నిసాన్ మైక్రా అనేది. సో తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది 2012 మోడల్ పెట్రోల్ మాన్యువల్ కాబట్టి మనకు నియర్ బై ఒక 170 లేదా 180, 170 లేదా 180 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే. సో ఇందా చూసింది అయితే అది డీజిల్ వెహికల్. ఇప్పుడు ఇది పెట్రోల్ వెహికల్ అండి. సో మన తక్కువ తిరిగే వాళ్ళకైతే పెట్రోల్ అయితేనే బెస్ట్. ఎక్కువ డైలీ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకైతే మనకు నిసాన్ మైక్రా డీజిల్ అయితే చాలా బెస్ట్. మైలేజ్ ఎంత వస్తుంది? ఒక 16. పెట్రోల్ అయితే 16 ఇస్తుంది. డీజిల్ అయితే 20 దాకా కూడా మనం మైలేజ్ 20 దాకా కూడా ఇస్తుందండి.
ఇప్పుడు ఈ రెండు హోండా బండ్లు ఏవో బాగున్నట్టున్నాయి, ఇవేంటి అసలు ఏం మోడల్స్? ఇవి వచ్చేసి WRV వెహికల్ సార్. ఓకే. హోండాలోనే మంచి బ్రాండెడ్ వెహికల్ అనమాట. మనకు మినీ ఎస్యూలో చూసుకుంటే ఈ వెహికల్ మంచి క్రేజ్ అయితే ఉంది మార్కెట్లో. ఓకే. రెండు సేమ్ మోడల్సా, సేమ్ ఇయర్? లేదు, ఇయర్ వచ్చేసి డిఫరెన్స్ అండి ఓన్లీ. ఓకే. ఇయర్ వచ్చేసి వేరియంట్ మటుకు సేమ్ వేరియంట్ అనమాట. ఫ్యూయల్ కూడా మనకు సేమ్ అనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్ అండి ఈ వెహికల్. 17. ఈ వెహికల్ వచ్చేసి 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX అనమాట. VX అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. VXలో అడిషనల్గా ఏమంటే సన్ రూఫ్ వస్తుంది అనమాట వెహికల్. టాప్లో వచ్చేసి సన్ రూఫ్ వస్తుంది. సన్ రూఫ్ ఉంటుంది వెహికల్. ఈవెన్ 17 మోడల్ అయినప్పటికీ సన్ రూఫ్ ఉంటుంది. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ABS, పుష్ డాట్ బటన్, బ్యాక్ వైపర్, సెన్సార్స్, ఇవన్నీ కూడా మనకు ఈ వెహికల్లో ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు అరౌండ్ ఎస్యూలో, మినీ ఎస్యూలో చూసే వాళ్ళకు 550, 570 ఆ రేంజ్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. హోండా అంటేనే మంచి బ్రాండెడ్ వెహికల్ అనమాట. ఇంటీరియర్ సీటింగ్ అంతా కూడా మంచి లెదర్ ఫినిషింగ్ చేయించుకున్నట్టు. అవునండి. మొత్తం అంతా కూడా మనకు టాప్ మోడల్ ఫీచర్స్ అనమాట. మీరు ఒకసారి టైర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు 90-95% న్యూ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ కూడా. న్యూ టైర్స్ ఉన్నాయి. గ్రిప్ చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ. టైర్స్ వేసినట్టున్నారుగా. అవునండి. టైర్స్ కూడా వచ్చేసి బ్రాండెడ్ టైర్స్ అనమాట. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 2017 మోడల్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి 550 లేదా 560 రేంజ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఏదైతే రేటు. 5,50,000 లేదా 5,60,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మీరు ఇక్కడ ఇంకో వెహికల్ చూడొచ్చు, సేమ్ కలర్ వెహికల్, సేమ్ వేరియంట్, బట్ కాకపోతే ఇయర్ ఒకటి డిఫరెన్స్ అనమాట. ఇది ఉంది 2021 మోడల్ సార్. ఇది 2021. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ కూడా VX వేరియంట్ అండి. VX అంటే ఇది టాప్ ఎండ్ వెహికల్, సన్ రూఫ్ కూడా వస్తుంది ఇందులో వెహికల్. డ్రైవర్ కూడా ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ కాబట్టి మనకు దీని కూడా టైర్స్ వచ్చేసి మీకు న్యూ టైర్స్ అండి. ఇవి కూడా న్యూ టైర్స్ చేయించాడు కస్టమర్ కూడా. ఇది మాన్యువల్ కదా? మాన్యువల్. ఇది మాన్యువల్ వెహికలే. ఈ వెహికల్ కూడా మాన్యువల్ వెహికలే. 21 మోడల్ కాబట్టి కొంచెం ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 7,20,000 లేదా 7,10,000, 710 లేదా 720 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇప్పుడు ఇదైతే 5.5 lakh. ఇది 5.5 lakh బడ్జెట్లో ఉంటుంది. ఇది 7,20,000 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. సో హోండాలో ఈ మోడల్స్లో అయితే రెండు కార్స్ అయితే ఉన్నాయి. రెండు కార్స్ అయితే ఉన్నాయి. హోండా సిటీ వెహికల్స్ కూడా అరౌండ్ 10 కార్స్ ఉన్నాయి మా దగ్గర. హోండా సిటీ ఉన్నాయి. అది బ్రియో వెహికల్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఈ మోడల్ ఏంటన్నారు? ఇది హోండా WRV అంటారు. WRV.